అలా కాకుండా ఇంకొక స్థానంలో గనక నేను వెళితే దేవునితో నేను సమానమైపోతాను కదా, దేవునితో అది మనిషి యొక్క వీక్నెస్, సాతాను కలిగించేది. మనం ఎక్కడికైతే వెళతామో ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళకంటే అధికులుగా ఉండాలి అని మనం సహజంగా అనుకుంటాం. కానీ దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో, ఏ పరిస్థితిలో ఉంచాడో, ఏమైతే కలగజేశాడో అన్ని పరిస్థితులను బట్టి నువ్వేం చెయ్యాలని దేవుణ్ణి స్తుతించడం అనేది ఎంతైనా ఆశీర్వాదం. ఇక్కడ అన్నాడు, ఆ తొలి రోజు నువ్వేమైపోయావు అంటే గర్వించావు, నిన్ను ఆల్రెడీ నేను బయటికి తీసుకొచ్చేసా, ఇక కాలుచున్న రాళ్ళ మధ్య నిన్ను ఇక నేను చేయనిక, ఈ రాళ్ళ మధ్య ఇక్కడ నిన్ను ఉంచను. అభిషేకించబడిన కెరూబుగా కూడా ఈ దూత, ఏ దూత అటండి, అభిషేకం పొందిన కెరూబట. అంటే కొన్ని వేల దూతలు ఈ దూత స్వాధీనంలో ఉండేయట. ఎందుకంటే దేవుని నిత్యము కూడా ఆరాధన చేపిస్తూ ఉండేదట. ఇది కొన్ని వేల దూతలు లూసిఫర్ చేతుల్లో ఉండేయట. అది ఆరాధన చేస్తూ ఆరాధన దేవునిని చేపించేదట. ఓ రోజు ఆలోచన ఏమొచ్చింది అంటే, దేవుణ్ణి నేను ఈ దూతలు కలిసి ఆరాధన చేయించే బదులు ఈ దూతలన్నీ కూడా నాకే ఆరాధన చేస్తే ఎలా ఉండు. ఎంత ఘోరమైనండి ఇది. నాకే ఆరాధన చేస్తే బాగుండు, నన్నే కనపరిస్తే బాగుండు, నన్నే కొనియాడితే బాగుండు. అది సాతాను మనసు ఆ రోజు. అదే ఇప్పుడు ఏం చేశాడు అంటే మనుషులలో కూడా కలగజేసేసాడు. అదే మనుషుల్లో కూడా కలగజేసేసాడు. ఏమని అంటే దేవుడి కంటే మనల్ని మనం ఎలా ఉండాలి అంటే హెచ్చుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు అన్నాడు, నీ స్థానం నుండి నేను నిన్ను ఖాళీ చేస్తున్నా అనగానే అది వచ్చేస్తూ తన దూతలు ఉన్నారు కదా, సాకారులు ఉన్నారు కదా, వాళ్ళను కూడా వచ్చేయమందట. ఆ రోజున యుద్ధం జరిగింది, పరలోకంలో గొప్ప యుద్ధమే జరిగింది. ఇక మానవ జాతి అప్పటికి నిర్మాణం చేయలే, మానవ జాతి లేదు, కేవలం దేవదూతలు మాత్రమే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆకాశంలో అది యుద్ధం చేసిందో మూడో భాగాన్ని ఆ నక్షత్రాలను ఈడ్చికొట్టెను అనే 3 భాగాలు ఏం చేసింది అంటే తన వైపున తెచ్చేసుకుంది. అంటే వీడికి శక్తి కానీ లేదా కుయుక్తి కానీ వీడికి బాగా తెలుసు. దేవుడు తర్వాత ఆ పోస్ట్లో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సులుమాని రాయి, ఒక్కొక్క రాయికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. వాడు ఆ రాయితో కనుక చూశాడు అంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఆ రాయి ద్వారా తెలుసుకోవచ్చు. సామాన్యమైన రాళ్ళు కాదు అవి, దేవుడు కలగజేసిన రాళ్ళు. గోమేధికమైన, సులుమాని రాయి అయినా, సూర్యకాంతమైన, పద్మరాగమైన అలాంటి రాళ్ల మధ్య నుంచా ఎవరికి ఇటువంటి ఆధిక్యత నేను ఇవ్వలేదు. అలాంటి ఆధిక్యత నీకు ఇచ్చేసరికి వీటన్నిటిని చూసుకొని ఏమయ్యావు అంటే గర్వించావు. కొన్నిసార్లు మనకు కలిగిన వాటిని బట్టి గర్వించి దేవుడికి దూరం అయిపోతాం. ఏమీ లేనప్పుడు దీనులుగా ఉంటాం. దేవుడు కాస్త కలగజేసిన వాడిని బట్టి హృదయంలో గర్వమని ఓట దిగుద్ది. ఆ ఓటే రోజు రోజుకి పెరిగి ఏమవుద్ది అంటే దేవుని సన్నిధిలో మనల్ని భ్రష్టులుగా మార్చేస్తాయి. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, వంచుము దేవా నా శిరస్సును నీ పాదముల వరకు రోజు ఈ ప్రార్థన చేసుకోవాలి. మన దేవుడు ఎంత హెచ్చించినా కానీ వాడు ఆల్రెడీ పడిపోకుండా ఉంటే కనుక మనం ఈరోజు పడిపోయేవాళ్ళం కాదు. వాడిలో గర్వం రాకపోతే మనలో కూడా వచ్చేది కాదు. వాడు చెడిపోయాడు గనక, వాడు పడిపోయాడు గనక, వాడు ఓడిపోయాడు గనక ఈరోజున మనలో కూడా పడేదాకా, మనం కూడా ఓడేదాకా, మనం కూడా జారిపోయేదాకా వాడు నిద్రపోడు. నేను చెడిపోయినప్పుడు వీళ్ళు ఎందుకు బాగుండాలి, నేను ఓడిపోయినప్పుడు వీళ్ళు ఎందుకు గెలవాలి, రండి అని ఆ రోజున పరలోకంలో యుద్ధం చేశాడు. 3వ భాగమును ఈడ్చుకొట్టగా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి యెషయా గ్రంథం చూడండి 14వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము
మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకొందును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో కూడా రాస్తున్నాడు. ఎవరి గురించి అంటే ఆ తేజో నక్షత్రం గురించే, ఆ లూసిఫర్ గురించే ఇక్కడ రాస్తున్నాడు. మరలా ఏమను రాస్తున్నాడు అంటే, నువ్వు సభా పర్వతం మీదకి వెళ్ళాలనుకున్నావు. ఉత్తర దిక్కు కంటే కూడా ఇందని చెప్పాను కదా, మండలాలు ఉన్నాయి. ఒక స్థానంలో మండలం అంటారు, ఒక స్థానంలో పైన మహిమ మండలం అంటారు. తర్వాత 24 మంది పెద్దలు, 24 కుర్చీలు, 4 జీవులు, దేవుడుండే స్థలము, ఇన్ని ఉన్నాయి పరలోకంలో. మనకు కనబడేది మొబ్బే, మనకు కనబడేది ఆకాశమే. పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను 3వ ఆకాశమునకు అంటే 3వ ఆకాశం దాకా అన్నట్లుగా. కనుక ఇన్ని అంతస్తులు ఉన్నాయి. వీడిని ఒక స్థాయిలో పెట్టాడు, నువ్వు ఇక్కడ ఉండు, దేవుడు పని చేయి. నువ్వు నిన్ను ఏ స్థాయిలో పెట్టానో ఆ స్థాయిలో నమ్మకంగా ఆ పరిచయం. అంటే వీడు చూపు దేని మీదకి వెళ్ళింది అంటే సభాపర్వతం మీద దేవుడు ఉండే స్థలంలో ఉండాలి, ఉత్తర దిక్కులోకి వెళ్ళాలి. మన చూపు ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుంది? మన కుర్చీ ఇది, మన సీట్ ఇది, మన చూపు ఎక్కడ ఉంటుంది? ఆ కుర్చీ దాకా వెళ్తే ఎలా ఉంటుంది? అక్కడ ఉండదు. పక్కన వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. అవి నచ్చినట్టు అక్కడికి వెళ్ళి కూర్చున్నారనుకోండి, మళ్ళీ మీరు కదిలిన కుర్చీ మీదకి వస్తుంది మనసు. మేము తీసుకున్న ఏదో షర్టు క్లాత్, ఇంకొక ఆయన వచ్చాడు, మనం చూసి పడేసాం వద్దులే అని. కత్తిరించమంటారా అన్నారు అవతలోళ్ళు. బుద్ధి నాదైనా పనికిమాలిన బుద్ధి. దాని ఇలా నిన్ను దేవుడు అందరికంటే ఒక స్థాయిలోనే ఉంచాడు. ఎంత చక్కగా అండి. గాబ్రియేలు కంటే, మికాయేలు కంటే. ఏ దూత గురించి చెప్పాడు? ఈ లిస్ట్ మీరు ఎక్కడన్నా బైబిల్లో చూపించండి. గాబ్రియేలు నిన్ను సులుమాను రాయి, మరకతము, లేకపోతే ఆ రాయి ఈ రాయి అని అన్నాడు ఎక్కడన్నా? లేదు. మికాయేలుని అన్నాడా? లేదు. నిన్ను ఒక్కడనే మాట్లాడాడు. అంత చక్కగా చేసే నిన్ను, కానీ నీ మైండ్ అంతా నీ కుర్చీ మీద లేదు. సభా పర్వతం మీద కూర్చుందును, ఉత్తర దిక్కును కూర్చుందును అంటే దేవుడు కూర్చునే స్థలం. ఉత్తర దిక్కులో నుండి చాలా జరిగినాయి బైబిల్లో. ఉత్తర దిక్కు గురించి బైబిల్లో చాలా వ్రాయబడింది. అంటే అది దేవుడు ఉండే స్థలం అని. ఆ దేవుడు ఉండే స్థలం మీదకే నీ అంటే దేవునితో సమానంగా చేసుకుంటావా? అప్పటికి ఇంకా మనుషులు లేరు. అందుకే తర్వాత కాలంలో మనుషులు వచ్చాక వాడికి కూడా మనసు వచ్చింది. ఎవరికి? నిమ్రోద్కి. నిమ్రోద్కి ఏమొచ్చింది? నేను దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతాను. అది ఎవరి మనసు? సాతాను మనసు. ఈ రోజున మనుషులలో ఆ రోజు వాడు పడిపోయిన కాడి నుంచి నాలో మీలో కూడా ఆ బుద్ధిని కలిగిస్తున్నాడు. ఏమిటి ఆ బుద్ధి అంటే, నేను చెడిపోయాను గనక, నేను పడిపోయాను గనక, నేను ఓడిపోయాను గనక మీరు కూడా చెడిపోవాలి, పడిపోవాలి, ఓడిపోవాలి అంతే. కనుక నా ప్రయత్నాలు ఎన్ని రకాలు చేస్తాం మీ దగ్గర, నన్ను తప్పించుకోలేరు మీరు. నేను శక్తి కలిగిన వాళ్ళ, మీరు శక్తి కలిగిన వాళ్ళ? నేను ఆల్రెడీ అపరమేధావుని. నేను ప్రభు తర్వాత స్థానంలో ఉన్నవాడిని. నేను ఆ రోజున వాడు చేసిన పనికి దేవుడు ఏమయ్యాడు అంటే అక్కడ రాస్తాడు కదా, ఏమన్నాడు అంటే 16వ వచనంలో చూడండి, 14వ అధ్యాయం యెషయా గ్రంథము 14:16లో నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? చాలండి. లాస్ట్కి నేనేమనుకుంటారు అంటే పాతాళ లోకంలోనికి వెళ్ళిపోయిన వాడు, మూలకు తోసిన వాడు ఇతనేనా ఇలా అయిపోయింది? ఒకప్పుడు ఎంత చక్కగా ఉన్నాడు, దేవుని మాటకు లోబడినప్పుడు ఎంతగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు బ్రతుకులైన అంతే. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే పచ్చగా ఉంటాం. దేవునితో సమానంగా గనక నేను దేవుని అంతటి వాడిని అవ్వాలి అని అనుకున్నట్లయితే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. అందుకే ఆ మాటలకు రాస్తాడు కదా, 2వ పేతురు పత్రిక, లూసిఫర్ గురించి అంటే ఆ గడసర్పం గురించి మనము ధ్యానించాలి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం.
దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు చాలండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేయలేదట? విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటిలోకి తోసి తీర్పు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళని బంధించబోతున్నాడు అనగా వాళ్ళు తప్పు చేశారు గనక. అదే యోధా పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. యోధా పత్రిక 6వ వచనం. తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. చాలండి. తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు ఎవరటండి? అవి తమ నివాస స్థలమును విడిచిపెట్టారు. ప్రధానత్వాన్ని నీకు దేవుడు ఒక మంచి పోస్ట్ని ఇచ్చాడు ఆ లూసిఫర్కి. అదే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న గడసర్పము. ఇప్పుడు ఆ గడసర్పము ఆకాశ నక్షత్రాలలో 3వ భాగము లాగి కొట్టెను. ఆ 3వ భాగాన్ని అంటే మంచి దూతను కూడా ఏం చేసింది అంటే, మీరు అక్కడ కాదు నా వైపు వచ్చేయండి, అందరూ కూడా నా జట్టులోకి వచ్చేయండి. దేవుని జట్టులో ఎంతమంది ఉంటారు, నా జట్టులోకి ఎంతమంది వస్తారు అనగానే కొన్ని దూతలు ఏమైపోయాయి అంటే వాడి జట్టులోకి వెళ్ళిపోయాయి. ఈరోజు అవే మనం మాట్లాడే సాతాను దూతలు. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు కాదు, ఆల్రెడీ సాతాను దూతలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సాతాను దూతలు తిరుగుతున్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి? మనుషులు పుట్టక ముందు నుంచే ఉన్నాయి సాతాను దూతలు. మనిషి ముందా సాతాను ముందంటే సాతాను ముందని చెప్పాలిగా. ఆ సాతాను ఉంది కనుకే అవ్వని సర్పరూపంలో వచ్చి ఏమయ్యాడు అంటే చెడగొట్టేశాడు. నేను ఆల్రెడీ చెడిపోయా పరలోకంలో, చిన్న అవిధేయత చేసి నేను చెడిపోయా. ఇప్పుడు ఫోకస్ అంతా మీ ఇద్దరి మీద పెడుతున్నాడు దేవుడు. ఎవరిద్దరి మీద? ఆదాము అవ్వ మీద. కనుక నేను కూడా మిమ్మల్ని ఏం చెయ్యాలి అంటే చెడగొట్టాలి. నేను నా స్థానం తప్పా, నా ప్రధానత్వం నేను పోగొట్టుకున్నా. ఇప్పుడు దేవుడు ఫోకస్ మీ మీద చేశాడు మనుషులుగా. కనుక మీ ఇద్దరిని కూడా ఏం చెయ్యాలి అంటే ఈ స్థానం చెడగొట్టాలి, మీ ప్రధానత్వం పోగొట్టుకోవాలి. ఏదో నుంచి మిమ్మల్ని గెంటేయాలి. నన్ను పరలోకం నుంచి గెంటేశాడు, మిమ్మల్ని ఏం చెయ్యాలి అంటే ఏదైనా నుంచి గెంటేయాలి. దేవుడు మనకు ఒక స్థానాన్ని కల్పిస్తాడు. దేవుడు మనకు ప్రధానత్వం అనేది ఇస్తాడు, దేవుని సన్నిధిలో కానీ సమాజంలో కానీ. అది వాడు పోగొట్టేదాకా వాడు నిద్రపోడు. కనుక మనం మెలకువగలిగి జీవించాలి. ఏ విషయంలో మనల్ని వాడు బయటికి ఏడ్చాలనుకుంటున్నాడు? ఆదాముని బయటికి ఈడ్చినవాడు ఈరోజు మనల్ని కూడా బయటికి ఈడ్చి రకరకాలుగా శోధించాలనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు మనం గనక జ్ఞాపకం చేస్తే ఈరోజు వాడు ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు అంటే వాయుమండలంలో తిరుగుతున్నాడు. ఎక్కడండి? ఎందుకంటే భూమి మీద పడేయలేదు ఆ రోజున. భూమి మీద ఎందుకు పడేయలేదు అంటే ఈ భూమిని నరులకి ఇవ్వబోతున్నాను నేను, భూమిని నరులకి ఇవ్వబోతున్నాను. కనుక ఈ పవిత్రమైన భూమి మీద నా మాట విననటువంటి ఆ సాతానుని ఎక్కడ పడేయకూడదు అంటే భూమి మీద పడేయకూడదు అని పరలోకంలో నుండి ఎక్కడ పడేశాడు అంటే వాయుమండలములో. ఏ మండలం? వాయుమండలం అంటే మన కంటికి కనబడేది గాలి. వాయువు అంటే గాలి, అదొక మండలం. పరమండలం ఎలా ఉందో వాయుమండలము. పౌలు గారు ఒక మాట అంటాడు, చదవదులే కానీ ఎఫెసీ పత్రికలో అంటాడు, వాయుమండలమునకు సమూహమునకు అధిపతి. వాయుమండలానికి అధిపతి ఎవరంటే సాతానుడు. ప్రియ దేవుని బిడ్డలారు, ఈరోజు వాడు అక్కడ తిరుగుతున్నాడు. భూమి మీద లేడు, వాడు గాల్లో తిరుగుతున్నాడు. ఎంతకాలం నుండి గాల్లో ఉన్నారో తెలుసండి వాడు అనుచరులు? 6000 సంవత్సరాల నుంచి. మానవుడికి ముందు జరిగింది కనుక ఈ దెయ్యాలు ఎక్కడ తిరుగుతున్నాయి అంటే గాల్లోనే. దేవుడు భూమి మీద పడేయలా, టైం ఉంది భూమి మీద పడేయడానికి. భూమి మీద పడేయడానికి టైం ఉంది. భూమి మీద నుండి అగాధంలో పడేయడానికి టైం ఉంది.
అగాధములో నుండి ఒక మూలగ పడేయడానికి టైం ఉంది. అవన్నీ జరగబోతున్నాయి. ఈరోజు సాతాను వదిలేశాడు దేవుడు భూమి మీద. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, సమయము కొంచెమేనని ఎరిగి వాడు విస్తారంగా పనిచేస్తున్నాడట. ఈ రోజున వాడు భూమి మీద లేడు, వాయుమండలంలో తిరుగుతున్నాడు. అందుకే సహజంగా ఎవరికన్నా దెయ్యం పడితే ఏమంటారు తెలుసా? వీడికి గాలి పట్టిందండి అంటారు, వాయువు పట్టిందని అంటారు, వాయువు పట్టిందని అంటారు, గాలి పట్టిందని అంటారు. వాడు గాలిలో తిరుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతకాలం చూడన్నాడు? 6000 సంవత్సరాల నుంచి. ఎంతకాలం వరకు ఉంటాడు? ఎంతకాలం వరకు ఉంటాడు? రేపు యేసయ్య మధ్యాకాశానికి వచ్చే వరకు, రేపు యేసయ్య మధ్యాకాశానికి వచ్చేటప్పుడు వాడు అడ్డం. యేసయ్య మధ్యాకాశానికి రావాలి కదా, మధ్యలో వాడి సమూహము ఉంది, వాడు అడ్డంగా ఉంటాడు. అందుకని బైబిల్ ఒక మాట ఉంది చూడండి, మొదటి దశలోనిక 4వ అధ్యాయము 16వ వచనము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకములో నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట చాలండి. రేపు యేసుప్రభు వారు మధ్యాకాశానికి వస్తారు. ఎలా వస్తారట? ఆర్భాటముతోను ప్రధాన దూత, అందరూ ఒక్క నిమిషం ఆగుతారు ఇక్కడ. ప్రధాన దూత శబ్దంతోను ఆర్భాటముతోను బోర ఊదుకొని వస్తాడు ఆయన మధ్యాకాశానికి. కానీ మత్తయి సువార్తలో వాక్యం ఏముంది? నేను దొంగలాగా వస్తే ఊదుకొని వస్తే ఏది కరెక్ట్ అంటారు ఇందులో? రేపు యేసయ్య రక్షణ పొందిన వాడిని తీసుకెళ్ళడానికి మధ్యాకాశానికి వస్తాడు. వచ్చేటప్పుడు ఎలా వస్తాడట? దొంగవలే వస్తానని ఉంది. మళ్ళీ ఏముంది? పౌలు గారు ఏం రాశాడు? కడబోరతోను ప్రధాన దూత శబ్దంతో, అంటే భారీ భయంకరమైన బోర ఊతాడట. ఆ బోర మనకు వినబడదు. ప్రియ దేవుని బిడ్డలారు, ఎందుకని ఊతారు ఆ బోర అంటే 6000 సంవత్సరాల నుంచి తెస్టేసుకొని కూర్చున్నాడు ఆకాశంలో. వాడి యొక్క అనుచరుని ముందు వాడిని ఖాళీ చేపియాలి. ఆ సౌండ్కి వాడు ఏమవ్వాలి అంటే కింద పడిపోవాలి. ప్రభుకి ఏమవ్వాలి అంటే మార్గము అవ్వాలి. ఇక్కడున్న పరిశుద్ధులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి అంటే మధ్యాకాశానికి వెళ్ళాలి. యేసయ్య భూమి మీదకి రాడు. ఒకసారి భూమి మీదకి వచ్చాడు, చంపేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేది ఎక్కడికి అంటే మధ్యాకాశానికి. మళ్ళా భూమి మీదకి వస్తాడు. ఒక రోజున వస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వస్తాడు. కానీ మధ్యలో వచ్చేది ఎక్కడికి వస్తాడు అంటే మధ్యాకాశానికి వస్తాడు. ఆ వచ్చేటప్పుడు ఏం చేస్తాడు అంటే కడబోర ఊదుతాడట. ఎందుకు కడబోర ఊదుతున్నాడు? అరబాయ్ సాతానులారా, 6000 సంవత్సరాల నుంచి మీరు తెస్టేసి కూర్చున్నారు, మొత్తానికి నేను వస్తున్నా, ఏం చెయ్యాలి అంటే ఖాళీ చేయడానికి ఇబ్బంది. 10 ఏళ్ళ నుంచి అద్దెకున్న వాళ్ళు ఖాళీ చేయమంటారనే ఇంటికి వానరు అల్లాడిపోతాడు. కరెంట్ బిల్లు మా దగ్గర ఉంది, ఇల్లు మేము ఎన్నాళ్ళ నుంచి ఉన్నామండి, ఎలా ఖాళీ చెప్తారండి? అనుకోకుండా వచ్చి మీరు అద్దెకున్నోళ్ళు ఇంటికి వెళ్ళవారి మీద. మరి 6000 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే ఎమ్మటే ఖాళీ చేసేస్తాడా? ఖాళీ చేయడు. దాదాపు ఇది నాదే అనుకుంటున్నాను, ఈ ఏరియా అంతా నాదే అనుకుంటున్నా. అందుకని కడబోర మ్రోగగానే వాడి అనుచరులు ఏమవ్వాలి అంటే అప్పుడప్పుడు పొలాల్లో ఏం వాయిస్తారంటే ఎందుకు? పక్షులు ఎగిరిపోటాకి. ఇప్పుడు ఈ పక్షులని చూసారా? సాతాను అనే పక్షి ఉన్నాడు చూసారా? 6000 సంవత్సరాలు ఉన్నాడు ఆ దెయ్యం. ఆ సాతాండు వాడి అనుచరులంతా కూడా తొలగిపోవాలి, ప్రభువు రావాలి. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. యేసయ్య మనం పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎక్కడ? మధ్యాకాశంలో. పెళ్లి కుమార్తెని సంగమును ఎక్కడ పెళ్లి చేసుకుంటాడు? పరలోకములోకి వెళ్ళి చేసుకుంటాడా, లేదా భూమి మీదకి వచ్చి పెళ్లి చేసుకుంటాడా? మధ్యాకాశంలో పెళ్లి చేసుకుంటాడు. ఎవరి పెళ్లిలాగా? రైట్, ఎవరి పెళ్లిలాగా? అబ్రహాం వాళ్ళ అబ్బాయి ఇస్సాకు పొలంలోకి వెళ్ళాడు ప్రార్థన చేసుకోవడానికి. సాయంకాలం పెళ్లి కూతురు వస్తుంది. దాదాపు 2-3 రోజులు ప్రయాణం చేసి పొలంలోకి వచ్చింది. అనుకోకుండా ఈయన ఎదురయ్యాడు.
వాళ్ళిద్దరికి పెళ్ళి ఎక్కడ జరిగింది అంటే పొలంలో జరిగింది. అది ఇస్సాకు యొక్క ఇల్లు కాదు, రిబకా ఇల్లు కాదు, ఆళ్ళిల్లు కాదు, ఈళ్ళిల్లు కాదు, దారి మధ్యలో అయింది. రేపు మన పెళ్ళి కూడా ఎలా జరుగుద్ది అంటే ఇక్కడికి రాడాయన, మనం పరలోకానికి వెళ్దాం, ఆయన మధ్యాకాశానికి వస్తాడు, మనం మధ్యాకాశానికి వెళ్తాం, దారి మధ్యలో పెళ్ళొద్ది. ఇస్సాకు రిబకా పెళ్ళిలాగా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఈ పెళ్లి జరగాలి అంటే ప్రభు మనం పెళ్లి చేసుకోవాలి అంటే ఈ గడసర్పు ఉన్నాడే, సాతానుడు ఉన్నాడే, లూసిఫర్ ఉన్నాడే, వాడు ఏమవ్వాలి అంటే కింద పడిపోవాలి. వాడు ఇప్పుడు ఎన్ని స్థానాలు మారాడో గమనించాలి. ఫస్ట్ వాడు పరలోకంలో ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే వాయుమండలంలో ఉన్నాడు. నెక్స్ట్ ఎక్కడికి పడాలి అంటే భూమి మీదకి పడాలి. భూమి మీద నుండి ఎక్కడికి పడాలి అంటే 1000 సంవత్సరాలు అగాధములో వాణ్ణి తాళం వేస్తాను అన్నాడు. ఆ 1000 ఏళ్ళు అయిపోయాక బంధించబడ్డాక లాస్ట్కి ఎక్కడికి పంపిస్తాడు అంటే ఆ నరకానికి పంపిస్తాడు. ఇంకా అక్కడి నుంచి ప్లేస్ మారేది లేదు, ఇక అది లాస్ట్ ప్లేస్. ఇక వాడు ఏం చేయలేడు, ఇక వాడి వల్ల ఏం కాదు, వాడి వల్ల ఏం కాదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇదే అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, పరలోక నివాసులారా ఉత్సహించుడి, పరలోక నివాసులారా సంతోషించుడి. ఎందుకు సంతోషం అంటే ఇక వాడు లేడుగా, ఎవరు లేరు, ఇక లేడు. ఉన్నాడు కనుక ఇప్పుడు మన భయం, నన్ను చెడగొట్టి, మిమ్మల్ని చెడగొట్టి, మీ మనసులు చెడగొట్టి, నా మనసులు చెడగొట్టి, కుటుంబాలను చెడగొట్టి, సంఘాలను చెడగొట్టి, సమాజమును చెడగొట్టి, దేశాన్ని చెడగొట్టి, నాయకులను చెడగొట్టి ఇక లేడు రేపు వాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాడు అంటే గాలిలో ఉన్నాడు. రేపు పడేది భూమి మీదకి, భూమి మీద నుండి అగాధములో 1000 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత నరకానికి దేవుడు ఒక మూలకు తోసేయును అని యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మీరు చదివారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూద్దాం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. చూడండి, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువుని మృంగివేయవలెనని ఆ గడ సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములలో ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చాలా స్లోగా మాట్లాడుతున్నా. ప్రకటన గ్రంథము అంత అర్థము కాని గ్రంథము. రెండోది, నేను జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరూ కూడా కన్ఫ్యూజన్ అవ్వమాకండి. ఏ ప్రసంగమైన సింపుల్గా లాగించవచ్చు, కానీ ప్రకటన గ్రంథం మాట్లాడండి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక్కడ ఇంతవరకు నేను మాట్లాడింది గడసర్పము. గడసర్పము అంటే సాతానుడు, వాడే ఆ లూసిఫర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ లూసిఫర్ ఏం చేస్తున్నాడు అంటే ఈ గర్భిణీ స్త్రీ ఉందో చూసారా, ఆ గర్భిణీ స్త్రీ కనడానికి సిద్ధంగా ఉందట. ఆ సిద్ధంగా ఉన్న బిడ్డని మింగడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరు ఆ కననయ్యున్న బిడ్డ? ఎవరు? స్త్రీ వేరు, కననయ్యున్న బిడ్డ వేరు. ఆ స్త్రీ అంటే ఇందాక నిన్న ఆదివారం మాట్లాడుకున్నాం, సార్వత్రికమైన విజయవాడలో సంఘం, కొడపల్లిలో సంఘం, హైదరాబాదులో సంఘం, లేకపోతే ఇంకో ఊళ్ళో సంఘం, అమెరికాలో సంఘం, లేకపోతే భారతదేశంలో ఉన్న సంఘాలు, వేరే దేశాల్లో ఉన్న సంఘాలు, అన్ని సంఘాలను కలిపి ఒకే సంఘము సార్వత్రిక సంఘం అంటారు. ఈ సంఘములో ఇప్పుడు ఎవరున్నారు అంటే శిశువు ఉన్నది. శిశువు అంటే ఎవరు అంటే మీరే, కనడానికి సిద్ధంగా ఉన్నవారు. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అందరూ పరలోక రాజ్యానికి వెళ్తారా? సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ. ప్రపంచ దేశాలు ఎన్నున్నాయో అన్ని దేశాలలో సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ వెళతారా అంటే వెళ్ళరు. ఎందుకని వెళ్ళరు? వీడు ఒకడు ఉన్నాడు కాళ్ళ దగ్గర. ఎవరు? గడసర్పం. కననయ్యున్న అంటే మేము కనాలని ఉన్నాం, మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి అని మేము రెడీగా ఉన్నాం.
మిమ్మల్ని అందరినీ వెళ్ళనీయకుండా మిమ్మల్ని అందరినీ కూడా మింగాలి అని వాడు సిద్ధంగా ఉన్నాడు కొంతమందిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు వాళ్ళు? ఒక మాట జ్ఞాపకం చేద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఓపిక కలిగి ఉండుడి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. చాలండి. ప్రభువు రాకడ చాలా సిద్ధంగా ఉంది. ఒక వ్యవసాయదారుకుడు ఎంతైతే ఓపికతో ఉంటాడో పంట చేతికి వచ్చే వరకు ఓపికతో ఉండాలి. విత్తనాలు వేసాడు, ఒక్కోసారి అతివృష్టి వల్ల పంట చేతికి రాదు, ఒక్కోసారి అనావృష్టి వల్ల పంట చేతికి రాదు. వ్యవసాయకుడు చాలా జాగ్రత్తగా ఎదురు చూస్తాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డల పంట అంటే ఎవరో తెలుసా? ఆ కననయ్యున్న ఆ శిశువే. జాగ్రత్తగా ఏమవ్వాలి అంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆ బిడ్డ అంటే లోపల ఉన్న సంఘ విశ్వాసులే జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యం ఎక్కడా అంటకుండా, సాతాండి ఎవరిని ఎక్కడా మృంగకుండా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మాటకు వస్తే ఎవరు ఆ శిశువు అంటే కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభువారు అన్నారు చూసారా, బుద్ధి కలిగిన కన్యకులు అన్నారు 5. అదే ఆ శిశువు. ఇంకెవరు అంటే ఏర్పాటు చేయబడిన వారు అని బైబిల్ ఇంకో చాట ఉంది. ఆ ఏర్పాటు చేయబడిన వారే ఎవరు అంటే ఆ గర్భములో ఉన్న ఆ శిశువు. ఇంకో మాటలో చెప్పాలంటే అదే సారోను పొలము, అదే వల్లి పద్మము. ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీతాలో చెప్పినట్టుగా అంటే ఇప్పుడు గర్భంలో చాలా శిశువు ఉంది. ఆ శిశువు ఏమవ్వాలి అంటే జాగ్రత్తగా ప్రభు దగ్గరికి చేరాలి. కానీ వెళ్ళనివ్వటల్లా వీడు. ఎప్పుడు మింగేద్దామా అని ఎదురు చూస్తున్నాడు వాడు. ఈ సంఘంలో ఎవరిని మిరుగుదామా, ఎవరిని నా వలలో పడేద్దామా, స్త్రీకాంక్ష లేకపోతే రకరకాలుగా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎలాగో చెడిపోయా, నేను ఎలాగో పడిపోయా, నేను ఎలాగో ఓడిపోయా. కనుక వీళ్ళు కూడా ఏమవ్వాలి అంటే అందుకే కాచుకొని ఉన్నాను. ప్రతి వ్యక్తి దగ్గర వాడు ఏమయ్యాడు అంటే కాచుకొని ఉన్నాడు. ఆ మగ శిశువు అంటే స్త్రీనేమో సంఘంతో పోల్చారు, మన లోపల ఉన్న బిడ్డనేమో ఎలా పోల్చారు అంటే మగ శిశువు అనేది దేని గుర్తు అంటే పౌరుషానికి గుర్తు. యాకోబు గురించి హోషియా రాస్తాడు, మగ సిరి కలిగిన వాడై. ఎవరటండి? మగ సిరి కలిగిన వాడై అనే మాట. ఏలియా గురించి ఒక మాట ఉంది బైబిల్లో, నేను ఒక్కడినే రోషము కలిగిన వాడిగా ఉన్నాను అన్నాడు. ఈ రోజున మగ శిశువు అంటే రోషం కలిగిన వాడిగా లేదా మగ సిరి కలిగిన వాడిగా దేవుని రాజ్యానికి చేరాలి. కానీ లోపల చూడండి, ప్రకటన 12వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువుని ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాడు. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఇక్కడ మనం గమనిస్తే ఆ శిశువు కనడానికి సిద్ధంగా ఉంది, మింగడానికి అది ఉన్నది. కనుక ఆ బిడ్డని దేవుని చేతులకు అప్పగించి ఆ స్త్రీ ఎక్కడికి పారిపోయిందట? అరణ్యమునకు పారిపోయింది. ఎన్ని దినాలు పారిపోయింది అంటే 1260 దినాలు. ఓ మాట మనం గమనిస్తే ఈ స్త్రీ గురించి ఇంకా చాలామంది ఏం చెప్తారు అంటే ఆ స్త్రీ ఎవరో కాదు, ఇశ్రాయేలీలే. ఎవరండి? ఇశ్రాయేలీలే. ఆ స్త్రీ అంటే వాళ్ళు ఆ రోజుల్లో దాదాపు ఒక 3.5 సంవత్సరాలు అరణ్యానికి పారిపోతారట. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎప్పుడు? 7 ఏళ్ల శ్రమ కాలంలో.
ఫస్ట్ మూడున్నరలో వాడికి వీళ్ళకి కుదురుద్ది. ఎవరికి? ప్రపంచనీయంతకిను ఇస్రాయేల్కి కుదురుద్ది. ప్రపంచనీయంత అనేవాడు రెండో మూడున్నరలో ప్రపంచనీయంతకిను ఇజ్రాయెల్ దేశానికి సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు అంటే అందరికీ సెట్ అవుద్ది కానీ ఒక ఇజ్రాయెల్ దేశానికిను ప్రపంచనీయంతకి సెట్ అవ్వదు. వాడు ఏం చేస్తాడు అంటే నా విగ్రహాన్ని అన్ని చోట్ల పెట్టండి, మీ ఇళ్లల్లో, మీ దేశాల్లో, మీ గుళ్ళల్లో పెట్టండి, నన్ను ఆరాధించండి, ఓకే మాకు ఇబ్బంది లేదు. భారతదేశంగా లేదు ఇంకో దేశంగా ఓకే మాకు ఇబ్బంది లేదు. కానీ సెకండ్ మూడున్నరలో ఎప్పుడైతే వాడి ప్రతిమని ఇజ్రాయేలీల దేశంలో యెరూషలేములో పెడతారో యూదులైన వాళ్ళు ఏమవుతారు అంటే ఇక చెలరేగిపోతారు. వాడి బొమ్మ మా గుళ్ళో ఏమిటి అని వ్యతిరేకత చెందుతారు ప్రపంచనీయంత మీద. అప్పుడు వాడు ఏం చేస్తాడు? తన కోపాన్ని ఇశ్రాయేలీల మీద చూపిస్తారు. కనబడిన వాడిని కనబడినట్టుగా చంపేయండి రాని. అప్పుడు వాళ్ళు ఏమవుతారు అంటే ఇశ్రాయేలీలు అరణ్యానికి పారిపోతారు. సెకండ్ మూడున్నరలో వాడి విశ్వరూపాన్ని అర్థం చేసుకుంటారు ఇశ్రాయేలీలు. ఆ స్త్రీ అంటే ఎవరో కాదు, ఇజ్రాయేలీలే. ఆ గర్భిణీ స్త్రీ ఇజ్రాయేలీలే. ఆ కననయున్న శిశువు ఎవరు అంటే ఆ 3.5 సంవత్సరాలలో రక్షించబడే ఇశ్రాయేలీలు. ఈ రోజుకి ఇశ్రాయేల్కి రక్షణ లేదు, మనకు వచ్చింది రక్షణ. వాళ్ళు ఏమంటారు అంటే యేసుక్రీస్తుని అంగీకరించట్లేదు ఈరోజు వాళ్ళు. ఆ టైంలో మాత్రం లాస్ట్ 3.5 సంవత్సరాల్లో వాళ్ళప్పుడు కళ్ళు తెరుచుకుంటారట. అందుకే అన్నాడు మత్తయి సువార్తలో అన్నాడు ముందే, గర్భిణీ స్త్రీలకు శ్రమ, పాలిచ్చేవారికి శ్రమ. అది చలికాలమందు రాకుండా ఉంటే బాగుండేమో ఆ శ్రమలు. వీలైనంత వరకు ఆ రోజులు తక్కువైతే బాగుండేమో. అరణ్యానికి పారిపోవాలిగా వాళ్ళు. ప్రపంచని అంతా వాళ్ళని నిలవనట్లేదు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉండాలి అంటే 1260 రోజులు. 1260 రోజుల గురించి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా ఎవరు అంటే ఏలియా, ఆ మోషే కూడా ఎన్ని దినాలు ప్రవచిస్తారని ఉంది అంటే 1260 రోజులు ప్రవచిస్తారని ఉంది. వాడు గోని పట్ట కట్టుకునే దినాలు 1260 అని ఉంది. దేవాలయమును అంత్యక్రీస్తు తొక్కేసేది 1260 రోజులు అని ఉంది. ఒక లిస్ట్ ఇస్తా ఈసారి. తర్వాత కూడా ఆ కాలం అయిపోయిన తర్వాత టైటస్ అనే చక్రవర్తి కూడా యెరూషలేముని 1260 రోజులు తొక్కిచ్చాడు, నాశనం చేశాడు. అంతియొక్క ఎపిఫానస్ అనే అతను కూడా దేవాలయాన్ని అపవిత్రం చేశాడు, పందిని వధించి 1260 రోజులు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఆ దినములలో ఆ రక్షింపబడే వారి మీద టార్గెట్ చేస్తాడు సాతాను. కానీ ఈరోజైతే అలాంటి శ్రమలు లేవు. రేపు సంఘం ఎత్తబడ్డాక 7 ఏళ్ళు భూమి మీద శ్రమలు రాబోతున్నాయి. ఆ 7 ఏళ్ళ శ్రమలు రాకముందే ప్రభువు రాకడయ్యాక ఆ శ్రమలు. కనుక ఈ లోపల ఆ శ్రమలు లేవు. కనుక నేనేమంటాను అంటే ఆ శ్రమల కాలంలో ఇబ్బంది పడే బదులు ఈరోజే మనం దేవుని రాజ్యానికి ఆ సిద్ధపాటు కలిగి ఉంటే ఎంతైనా ఆశీర్వాదం. కనుక ఆ పంట ప్రభు సన్నిధికి వెళ్లకుండా, ఆ శిశువు ప్రభు సన్నిధికి వెళ్లకుండా దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయబడిన వారు, అదే షారోను పొలం లేదా ప్రత్యేకించబడిన పొలం, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆ గడసర్పం వీళ్ళను కూడా మింగేయాలి అని చూస్తున్నాడు. ఆధ్యాత్మికంగా జీవిస్తున్న మనము, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న మనము, మన ముందు రకరకాలుగా వాడు టార్గెట్ చేసి మన మీద ఫోకస్ చేస్తున్నాడు. కనుక వాడు దృష్టిలో పడకుండా, శోధనలో ప్రవేశించకుండా దేవుని సన్నిధిలో మెలకు కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.